వెల్కమ్ బ్యాక్. కువైట్ పై ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతుంది. అమెరికా యుద్ధ విమానాలే టార్గెట్ గా క్షిపణితో విరుచుకుపడింది ఇరాన్. ఇక ఈ దాడుల్లో అమెరికాకు చెందిన F-15 విమానాన్ని పేల్చేసింది ఇరాన్. ఆ దృశ్యాలు మనం INSS లో చూస్తున్నాం. ఘటనలో పైలట్ సురక్షితంగా అయితే బయటపడ్డారు. అతనిని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. కువైట్ లోని గగనతల రక్షణ వ్యవస్థే పొరపాటున F-15 ఫైటర్ జెట్ ను కూల్చేసిందనే వాదన వినిపిస్తోంది. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. చూస్తున్నాం మనం INSS లో కువైట్ పై అయితే ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతుంది. అమెరికా యుద్ధ విమానాలే టార్గెట్ గా క్షిపణితో విరుచుకుపడింది ఇరాన్. ఇక ఈ దాడుల్లో అమెరికాకు చెందిన F-15 విమానాన్ని పేల్చేసింది ఇరాన్. ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు కూడా. అయితే ఈ అంశం తీవ్ర దుమారం రేపుతుంది. కువైట్ లోని గగనతల రక్షణ వ్యవస్థే పొరపాటున F-15 ఫైటర్ జెట్ ను కూల్చేసిందనే వాదన వినిపిస్తుంది. మనం చూడొచ్చు మొదటి దృశ్యంలో అయితే విమానానికి సంబంధించి దాడి జరిగిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ పారాషూట్ సాయంతో అయితే పైలట్ సురక్షితంగా ప్రాణాలతో అయితే బయటపడినట్లుగా తెలుస్తోంది. ఇక థర్డ్ విజువల్ మనం చూసుకుంటే విమానం అంతా కూడా ధ్వంసమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. شوف يا واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها واحد. شوف هذا المسير يا الربع. ఇరాన్ ఆగడం లేదు. ఖమేనీ హత్యకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులు డ్రోన్లతో అదే పనిగా విరుచుకుపడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ బాంబుల మూత మోగిస్తోంది. భారీ పేలులతో దుబాయ్ దోహాలు దద్దరిల్లాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. బహ్రెయిన్ రాజధాని మానామాతో పాటు అబుదాబిలోనూ ఇరాన్ దాడులు చేస్తోంది. ఉదయం నుంచి కీలక ప్రాంతాలలో అదే పనిగా సైరన్లు మోగుతున్నాయి. లో మనం చూస్తున్నాం ఇరాన్ అయితే ఆగడం లేదు. ఇక ఖమేనీ హత్యకు సంబంధించి ప్రతీకారంగా అయితే గల్ఫ్ దేశాలపై క్షిపణులు డ్రోన్లతో అదే పనిగా విరుచుకుపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో అయితే ఇరాన్ బాంబుల మూత మోగిస్తోంది. ఇక భారీ పేలులతో దుబాయ్ దోహాలు దద్దరిల్లాయి. కువైట్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బహ్రెయిన్ రాజధాని మానామాతో పాటు అబుదాబిలోనూ ఇరాన్ దాడులు చేస్తోంది. ఇక ఉదయం నుంచి కీలక ప్రాంతాలలో అదే పనిగా సైరన్లు మోగుతున్నాయి. దృశ్యాలు మనం INSS లో చూస్తున్నాం. మొత్తానికైతే గల్ఫ్ దేశాలు అయితే ఇరాన్ బాంబుల మోత మోగుతుంది. దుబాయ్ దోహాల్లో భారీ పేలులు సంభవించాయి. ఇక కువైట్లో అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి జరిగింది. మానామాతో పాటు అబుదాబిలోనూ అటాక్స్ జరిగాయి.
ఇరాన్ ఆగడం లేదు. ఇక ఖమేనీ హత్యకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులు డ్రోన్లతో అదే పనిగా విరుచుకుపడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ బాంబుల మోత మోగిస్తోంది. భారీ పెళ్లులతో దుబాయ్ దోహాలు దదిరిల్లాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఇక బహ్రెయిన్ రాజధాని మానామాతో పాటు అబుదాబిలోనూ ఇరాన్ దాడులు చేస్తోంది. ఉదయం నుంచి కీలక ప్రాంతాలలో అదే పనిగా సైరన్లు మోగుతున్నాయి. సైనిక లో మనం చూస్తున్నాం ఇరాన్ అయితే ఆగడం లేదు. ఇక ఖమేనీ హత్యకు సంబంధించి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులు డ్రోన్లతో అదే పనిగా విరుచుకుపడుతుంది. ఇక సింపుల్గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ బాంబుల మూత మోగిస్తోంది. భారీ పెళ్లులతో దుబాయ్ దోహాలు దదరిల్లాయి. ఇక కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. బహ్రెయిన్ రాజధాని మానామాతో పాటు అబుదాబిలోనూ ఇరాన్ దాడులు చేస్తోంది. ఉదయం నుంచి కీలక ప్రాంతాలలో అదే పనిగా సైరన్లు మోగుతున్నాయి. మనం దోహాలో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఐన్యూస్ దృశ్యాలు చూడొచ్చు. మనం మొత్తం అటాక్ జరగడంతో పొగతో మొత్తం ఆ ఏరియా అంతా కూడా పొగతో వ్యాపించిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తానికైతే దోహాలో అయితే భారీ పేలులకు సంబంధించి ఆ పొగ ఏ విధంగా వ్యాపిస్తుందో మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. మొత్తానికి బాంబుల మూత మోగుతుంది. చుట్టూ కూడా దోహాల్లో భారీ పెళ్లిలు సంభవించడంతో చుట్టూ కూడా పొగ వ్యాపించింది మొత్తం. ఇక నెక్స్ట్ సెకండ్ విజిల్లో చూసుకుంటే కువైట్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి జరిగిన దృశ్యాలు మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. ఇరాన్ అయితే ఆగడం లేదు. ఇక ఖమేనీ హత్యకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులు డ్రోన్లతో అదే పనిగా విరుచుకుపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ బాంబుల మోత మోగిస్తుంది. భారీ పెళ్లులతో దుబాయ్ దోహాలు దదిరిల్లాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఇక బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు అబుదాబిలోనూ ఇరాన్ దాడులు చేస్తుంది. ఉదయం నుంచి కీలక ప్రాంతాలలో అదే పనిగా సైరన్లు మోగుతున్నాయి. మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్లో విజువల్ చూడొచ్చు. ఫస్ట్ విజువల్ చూసుకుంటే కనుక దోహాలో భారీ పేలులు సంభవించడంతో ఆ ప్రాంతం అంతా కూడా పొగ వ్యాపించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక సెకండ్ విజువల్లో చూసుకుంటే కువైట్లో అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి జరిగిన దృశ్యాలు మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు.
ఇరాన్ ఆగడం లేదు. ఇక ఖమేనీ హత్యకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులు డ్రోన్లతో అదే పనిగా విరుచుకుపడుతోంది. సింపుల్గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ బాంబుల మూత మోగిస్తోంది. భారీ పెరులతో దుబాయ్ దోహాలు దద్దరిల్లాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు అబుదాబిలోనూ ఇరాన్ దాడులు చేస్తోంది. ఉదయం నుంచి కీలక ప్రాంతాలలో అదే పనిగా సైరన్లు మోగుతున్నాయి. మనం ఫస్ట్ విజన్లో చూసుకుంటే కనుక దోహాలో భారీ పేలులు సంభవించడంతో ఆ ప్రాంతం అంతా కూడా పొగ ఏ విధంగా వ్యాపించిందో చూస్తున్నాం. ఇక సెకండ్ విజన్లో చూసుకుంటే కువైట్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి ఏ విధంగా జరిగిందో ఐన్యూస్ సెకండ్ విజన్లో మనకు కనిపిస్తుంది.